ఫిబ్రవరి 28, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. గ్రహ బలం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. రాదనుకున్న వదిలేసుకున్న సొమ్మును కూడా గట్టి ప్రయత్నంతో రాబట్టుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. కుటుంబ విషయాలు సాధారణంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృషభం. ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను బాగా పెంచే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మామూలుగా సాగిపోతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పురోగతి చెందుతారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. తదుపరి మిథునం. రోజంతా చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది. మనశ్శాంతిగా కాలక్షేపం చేస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నము, ప్రతి వ్యవహారము విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. కుటుంబ సమస్యలు సమస్ఫూర్తితో పరిష్కరిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి కర్కాటకం. ఆర్థిక స్థితిగతులు సానుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మొత్తం మీద ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. సమాజంలోనే కాక వృత్తి, ఉద్యోగాల్లో కూడా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సొంత పనుల మీద మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రులకు బాగా అండగా నిలుస్తారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నాల్లో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. తదుపరి సింహం. వృత్తి, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు, చేర్పులు చేస్తారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి కన్యారాశి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబ పెద్దల నుంచి వారసత్వ ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గుర్తింపు ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి తులారాశి. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. గ్రహ బలం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక విషయాల్లో అప్రయత్న కార్యసిద్ధి, వ్యవహార జయం అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితం కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి వృశ్చికం. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన సొమ్ము కొద్ది ప్రయత్నాలతో చేతికి అందుతుంది. మొండి బాకీలతో పాటు ఉద్యోగపరంగా రావాల్సిన బాకీలు కూడా చేతికి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. బంధువుల నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించిన శుభవార్తలు అందుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఇంట బయట బరువు, బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి.
పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇతరులకు సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరికి హామీగా ఉండవద్దు. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగాలు రొటీన్గా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత వ్యయ ప్రయాసాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. 1-2 కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు ఈ సమయంలో తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కుంభం. ఉద్యోగంలో అధికారులు సహ ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాల నుంచి ఆలోచిస్తారు. వ్యాపారాల్లో నష్టాల నుంచి ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి మీనం. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల్లో ఒకరి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.